మనిషి జీవితం చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఎటువంటి మలుపు తిరుగుద్దో ఎవరికి అర్థం కాదు. కొన్నిసార్లు అనుకుంటాం మనం చాలా తెలివిగల వాళ్ళం, ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, ప్రతిదీ లాజిక్తోనే ఆలోచిస్తామని. కానీ మన లాజిక్ అందనివి, మన ఆలోచనలకు అందనివి, మన రేషనాలిటీకి అందనివి మన జీవితంలో అనుకోకుండా జరిగిపోతుంటాయి. అలా జరిగినప్పుడు మనిషి ఎలా రియాక్ట్ అవ్వాలి? ప్రతి మనిషి ఒక ఎమోషనల్ బీయింగ్, మనందరికి తెలుసు. సో ఆ టైంలో అన్నిటికీ రేషనాలిటీ ఎత్తుక్కోలేం, అన్నిటికీ లాజిక్ ఎత్తుక్కోలేం. కానీ ఎప్పుడైతే రియాలిటీ అర్థమవుతుందో అప్పుడు మనిషి తను ఎక్కడ కోల్పోయాడో అక్కడే వెతుక్కుని మళ్ళా ముందుకు జరగాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఎప్పుడు లాజికల్గా ఉంటాను అని అందరూ అనుకున్నా చాలా సందర్భాల్లో మనల్ని మనం లూజ్ అవుతాం, మనల్ని మనం మిస్ అవుతాం, మనల్ని మనం కోల్పోతాం కంప్లీట్గా. కానీ అది తెలిసిన వెంటనే మాత్రం మనల్ని మనం ట్రాక్లో తీసుకురావటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లైఫ్లో ప్రతి వ్యక్తి లైఫ్లో ఏదో జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో సంతోషం, కొన్ని సందర్భాల్లో బాధ, ఇవన్నీ హ్యూమన్ లైఫ్లో కామన్, ప్రతి ఒక్క లైఫ్లో కామన్. కానీ మనం వాటన్నిటిని బయటికి వచ్చి వాటన్నిటిలోంచి ఎదురేయటమే జీవితం పరమార్థం అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చదువుకునేటప్పుడు, ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేసేటప్పుడు, లేదా ఒకవైపు పయనం చేసేటప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని సంఘటనలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మన జీవితాన్ని ఒక టర్న్ అరౌండ్ చేసే విధంగా దోహదపడతారు. అది మన తప్పే, ఒకవేళ దానివల్ల మనం నష్టపోతాయి. కాబట్టి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా, లేదా పక్క వాళ్ళ వల్ల మనం ఇంకేదో ఆలోచిస్తున్నాం అనుకోకుండా, ఏదైనా సరే మన రియాక్షన్ అనేది మన చేతిలోనే ఉంటుంది. విక్టర్ ఫ్రాంక్లిన్ అని చెప్పి ఒక గొప్ప మానసిక తత్వవేత్త ఉన్నాడు. ఆయన ఒక మాట అంటాడు, ఎనీథింగ్ కెన్ బి టేకెన్ అవే ఫ్రమ్ ఎ మ్యాన్, ఎవ్రీ ఫ్రీడమ్ కెన్ బి టేకెన్ అవే. నీ దగ్గరున్న ఏదైనా తీసుకెళ్ళిపోవచ్చు, అది నీ ఆస్తులు కావచ్చు, నీ రిలేషన్షిప్స్ కావచ్చు, ఏదైనా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ యాటిట్యూడ్, ఎటువంటి సందర్భం వచ్చినా మన జీవితంలో ఏం జరిగినా దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది. సో అది హిట్లర్ తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టినా ఆ టైంలో నీ మానసిక పరిస్థితి ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని హిట్లర్ ఎవరో ఏదో చేశారని కాదు. కాబట్టి ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు. ఎవరు ఎలా జీవితంలో ఏం జరిగినా సరే మన యాటిట్యూడ్, మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం, మనం బ్లేమ్ ఎవరి మీద వేస్తున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి గ్రహిస్తే జీవిత సత్యం గ్రహించినట్టే.